నమస్కారం. నా పేరు వట్టిపల్లారెడ్డి, తెలంగాణ థియేటర్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా కన్వీనరు. ఇవాళ రియల్ ఎస్టేట్ పతనం కావడానికి కారణము కొన్ని కార్పొరేట్ వ్యవస్థలు. ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థలోకి ప్రైవేట్ వ్యాపారం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు గతంలో కిరాణా షాపులు ఉండేది గ్రామీణ ప్రాంతంలో. ఆ కిరాణా షాపులో మనకు ఏ వస్తువైనా ఉద్ధరించే వాళ్ళు, మనము మంచిగా ఉంటుండే. అదే టైపు మనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బాగుంటుండే. అయితే ఇవాళ డిమార్ట్ ఇవన్నీ వచ్చేట్లే సేమ్ అట్లేనో ఎట్లయితే ఉందో ఇవాళ కార్పొరేట్ వ్యవస్థలకు రియల్ ఎస్టేట్ వ్యాపారం వెళ్ళిపోయింది. అందుకోసమే పతనం కావడానికి కారణమైంది. మామూలు గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతు ఒక 2 లక్షల రూపాయలు వస్తే ప్లాట్ కొనే పరిస్థితి ఉండే. ఇవాళ 20 లక్షల ప్లాట్ 20 లక్షల ధర అయింది. దాన్ని కొనలేని పరిస్థితుల రైతు ఉన్నాడు. ఇవాళ అమెరికా ఉన్నది. అమెరికాలో వెళ్ళిన పిల్లలు అక్కడ ఉద్యోగాలు చేసుకుందామంటే కూడా అక్కడ ప్రభుత్వము వెనుదిరిగి పంపించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అక్కడ పిల్లలకు కూడా చాలా ఇబ్బంది ఉన్నది. అన్ని రకాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చాలా ఉదిపండగా మారిందని నేను హెచ్చరిస్తున్నాను. అయితే మరి ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ పతనం కావడానికి కారణాలు ఏమిటని అనుకుంటున్నారు? రియల్ ఎస్టేట్ పతనానికి కారణము గతంలో 2006లో 500 రూపాయలకు ఉన్న గజము అది 20,000 రూపాయలు అయింది. ఒక 10-12 సంవత్సరాల. ఇవాళ 20,000 గజం పెట్టి కొన్నది 22,000 అయితే లేదు, 18,000 అవుతుంది. దీనికి గల కారణం ఎందుకంటే గతంలో అది రేటు పెరిగింది కాబట్టి ఇప్పుడు కొంటే మళ్ళా ప్లాట్ ధర పెరుగుతుంది కాబట్టి అందుకోసమే పతనం అని నేను కోరుకుంటున్నాను. అంటే అది ఎట్లా అనుకుంటారు మీరు? ఇప్పుడు పాపులేషన్ ఖచ్చితంగా జనాభా అనేది పెరుగుతూనే ఉంది, భూమి పెరగట్లేదు. దానికి అనుగుణంగా రేట్లు పెరగాలి కదా. ఎందుకు ఆగడానికి కారణం ఏంటి? జనాభా ఇప్పుడు ప్లాట్ కొనాలంటే అంటే ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. ఆన్లైన్ వ్యవస్థ వచ్చింది. పిల్లలు మున్పట్లాగా ఆదాయం లేదు. ఖర్చు ఇవాళ 100 రూపాయలు సంపాదిస్తే 2,000 రూపాయలు ఖర్చు వస్తుంది. దీనికి అడ్జస్ట్మెంట్ కాకనే పతనమైంది. అయితే మీరు జిల్లా కన్వీనర్ ఉన్నారు కదా, రియల్ ఎస్టేట్ జిల్లా కన్వీనర్ ఉన్నారు కదా, మీరు ప్రభుత్వానికి కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారులు కావచ్చు, ఇంకా మీడియేటర్లు కావచ్చు, వాళ్ళకు ప్లాట్ ఓనర్లు కావచ్చు, వాళ్ళకి ఏం సూచనలు ఇస్తున్నారు? అయితే గతంలో మామూలుగా అందరూ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే బాయికాడ వ్యవసాయం చేసేవాళ్ళు, వేరే కిరాణా షాప్ పెట్టుకునే వాళ్ళు అందరూ ప్లాట్ల బ్యాలెన్స్ చేస్తారు. సరికి దీనికి ఈ ప్లాట్ అందరూ తెలిసిపోయింది. ఫలాని ఎల్లయ్య 2,000కే కొన్నాడు, నేను 22,000కే కొంటా అనే వ్యవస్థ అవుట్లా పతనమైంది. లేకపోతే ఇంతకుముందు గోప్యంగా ఉన్నప్పుడు అది రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా బాగా నడిచిందని నేను కోరుకుంటున్నాను.